చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. బెలూన్లేగా అమ్మేయచ్చు కదా, నా పిల్లని అక్కడ కూర్చోబెట్టి వచ్చాను. ఇంతవరకు ఒక్కడూ కొనలేదు. బోని ఈయన కాలేదే. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఉన్నట్టుండి? నేనేం చేయలేదే. వెనకాలే బెలూన్ తీసుకొస్తున్నావుగా, చాలదు. ఒకటి బోని ఎంత? ₹10. కొన్నాగా ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఇంకోటి ఇస్తే ఆపేస్తుంది. ఇవ్వానా? వద్దొద్దులే, నేను వస్తా. సార్ బెలూన్ వాళ్ళు రావుతాయి. నీ పసిపిల్లన్నా ఆడుకోవడానికి. ఇట్టంటే కొనరు, పిల్లలే కరెక్ట్. తల్లి బిడ్డ నేనే పారిపోతాను. బెలూన్ అమ్ముతారంట, బెలూన్. మందు లేదు, డబ్బు. చెల్లెమ్మా, బజార్కి వెళ్తున్నావా? అయ్యో అయ్యో అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? ఆటో దిప్పవయ్యా, దిప్పవయ్యా. హాస్పిటల్ తీసుకెళ్తానమ్మా. దిప్పవయ్యా. నాకేం కలదయ్యా, నా గొలుసు ఎత్తుకెళ్ళాడయ్యా, వాడిని పట్టుకోవయ్యా. మగాడిని పట్టుకోవడమా? చిచి, వాడే నా గొలుసు ఎత్తుకెళ్ళాడు. వీడు మనిషిని ఎత్తు పెట్టున్నాడే, అంత సన్నాసులు. నా గొలుసు, నా గొలుసు. పిల్లనుకుని తల్లిని గిలేచాను. తమ్ముడు, వాడిని పట్టుకో, నా గొలుసు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అయ్యో, నా గొలుసు, నా గొలుసు. అయ్యో, మర్యాదగా చేయించే. అడగడానికి నువ్వెవర్రా? నీ ఇందుకే కదరా సార్, ఈసారి చైన్ ఈ పీకో సెక్షన్ ప్రకారం 3 నెలలు వేస్తారు. రే, బయటకు వచ్చాక చూసుకుంటాను రా. అమ్మా తల్లి, బ్రేకులు పడలేదు. నిన్ను చెప్తున్నాగా, బేరం ఆడి కొనకుండా వెళ్ళమనకూడదు. బలిదానవే, కన్నిటిని పెట్టి మరి అవుతాలో ఉందే. చూడు,
బోణి కాలేదయ్యా, వద్దన మొక్కయ్యా, పొట్లం 30 పైసలేగా. నా మోహన్ చూసి తగ్గించకూడదా? అయ్యా మన్మధుడు. కొట్ట తలుచుకుంటే ఆలస్యం చేయబాకు. ఏమయ్యా, ఆ రోజు నువ్వు నా దగ్గర ఏడు శనకాయలు కొనవాడివేగా. ఇంకా నయం కొన్నాను, లేకపోతే ఇప్పుడు నన్ను ఏం చేసేదానివో. బుట్టకి మాత్రం ఏం కాలేదు కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ పగిలినవన్నీ నూరుకొని రోజు పళ్ళు తోముకుందామా అని ఆలోచిస్తున్నా. నువ్వేంటి చూస్తున్నావు? ఇది చాలా గట్టి బొమ్మలే ఉంది. ఇదేం బొమ్మ? ఉన్నోడు లేనోడు. అన్ని బొమ్మలు పగిలిపోయాయి గాని ఈ ఒక్క బొమ్మ మాత్రం పగలేదే. అర్థం కాలా? ఈ బొమ్మ చూడు, మహాత్మా గాంధీ. ఈయన పెట్టిన పార్టీ పగిలిపోయింది, అందుకే ఈయన పగిలిపోయాడు. కామరాజు, ఈయన పార్టీ పగిలిపోయింది, అందుకే ఈయన పోయాడు. రామకృష్ణ పరమహంస, జనం మర్చిపోయారు. పాపం ఈశ్వరుడు. ఈశ్వరుడు పార్టీ స్టార్ట్ చేయలేదే. అందుకదయ్యా, దేవుడు ఉన్నాడని కొందరంటారు, లేడని కొందరంటారు, అందుకే ఈయన పగిలిపోయాడు. లోకంలో దేనైనా పగలగొట్టచ్చు, విరగొట్టచ్చు, కానీ ఉన్నోడు లేనోడు అనే భేదాలున్నాయే, వీటిని మాత్రం ఎవ్వరు ఏ యుగంలోనూ పగలగొట్టలేకపోయారు. అందుకే ఈ బొమ్మ మాత్రం పగలలేదు. ఇదొక్కటే అమ్ముకోవచ్చు. చూడైనా ఇక మీదైనా ఒళ్ళు దగ్గరట్టుకుని సైకిల్ నడుపు. ఏంటి ఆలోచన? నన్ను క్షమించు. కుట్టేదనైతే అప్పుడే కుట్టేదనిగా, ఇంకెందుకు భయం? అది కాదు, బొమ్మలు అమ్ముకునే పిల్లవి నీ బుర్రలో ఏముంటుంది అనుకున్నాను. రాజకీయాలు ఇంత గొప్పగా మాట్లాడతావని నేను అనుకోనేలేదు. నువ్వు పట్టణానికి కొత్త? అవును. అందుకే అట్ట అడిగావు. సినిమా హాల్లో రోజుకి 4 ఆటలు వేసినట్టు రోజుకి 4 పార్టీల మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా అక్కడి నుంచి వచ్చిన అనుకోవేలే. సరే గురుగారు. చచ్చా, వయసులో ఉన్న వాళ్ళిద్దరు కలుసుకుని కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారే. ఓయ్, బుద్ధి లేకపోతే సరే పోవయ్యా. ఇంకే ఉన్నాయి, సాంబార్ తప్ప అన్నీ ఉన్నాయి. ఏం చెబుదాం? నువ్వు ఉండరా సార్. పిండి రుబ్బేది కరెంటుతోనా చేత్తోనా? కరెంట్ కాదు, రుబ్రోలే. ఛే, రోలే, అందుకే ఇడ్లీలు రాళ్ళకు మళ్ళీ ఉన్నాయి. బిల్లిపు సార్. తమదేవరు చీపురు పెట్టి చూస్తేనే తెలుస్తుంది. పళ్ళు ఆడగొట్టాను. 6.40 ఉన్నది 5 రూపాయలు. పిండి రూపాయలేమోరా. బిల్లు డబ్బు నా చేతికి ఇవ్వు. ఇప్పుడు ఎలా బయటపడ్డా? చెప్తాగా ఇచ్చే. ఇంకో 2 రూపాయలు ఇచ్చి బయలుదేరాను సార్, వెనకాల కస్టమర్స్ ఉంటున్నారు. నుంచుంటే నువ్వు ఇచ్చిన చిల్లర తీసుకుని నేను వెళ్ళిపోవాలా? మీరు ఇచ్చింది 5 రూపాయలు, బిల్లు 6.40. 2 రూపాయలు ఇస్తే 60 పైసలు ఇస్తున్నా కదా. ఎంత ఇచ్చాను? 5 రూపాయలు. నా చెవికి పోగేదైనా ఉందా? లేదు. పోనీ చెవికి అంతలో నుంచి ఫ్యాన్ తిరగడం కనిపిస్తోందా? తిరగడం తెలుస్తోంది. ఇది ఇప్పుడు తెలియలేదు కదరా. బిల్లు చూడండి. హోటల్ పేరు సత్యం, మాట్లాడేవన్నీ అబద్ధాలు. నేను నీకు ఇచ్చింది 10. గల్లాల్లో 10 లేదయ్యా. పాకెట్లో పెట్టుంటావు. ఇదంతా నాదయ్యా. అందులో ఒక 10 నాదే ఉండొచ్చుగా. సార్, ఆయన చూస్తే జంట్లమన్ లో ఉన్నాడు, ఇచ్చి పంపించగా. థ్యాంక్ యూ సార్. ఏయ్, కూర్చో. నా బిల్లు సెట్ అయ్యేంత వరకు మరే బిల్లు నువ్వు తీసుకోకూడదు. థ్యాంక్ యూ. అయ్యో అయ్యో, మొత్తం అంతా వెళ్ళిపోతున్నారా? ఇదే హోటల్ సత్రమా? నీ వాళ్ళ పడి నేను ఇచ్చిన 50 రూపాయలు తగ్గింది మర్చిపోకయా. నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయా. 10 రూపాయలు తీ మ్యాన్. 5 రూపాయలు. 10 రూపాయలు తీ మ్యాన్. 5 రూపాయలు. 10. 5 రూపాయలు. కాఫీ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది సార్. రేపటి నుంచి ఇంకా బాగుంటుంది. డైలీ రండి. అలాగే. ఫ్యామిలీ రూమ్ కూడా ఉంది. ఏ సరకారమ్మాయి, ఓయ్, ఇట్రా. ఏంటయ్యా? నీకోసం వెతుకుతున్నా. కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు, వెంటనే లవాడిస్తారు. ఇదిగో చూడు, 12 బట్టే పిలిచాను. ఇదిగో
ఏ విషయమైనా ముఖాముఖి మాట్లాడాలి. ఇట ఉత్తరాలు ఇచ్చే వ్యాపారం మందిరి పెట్టుకోకు చెప్తున్నా. నేనేం చేశాను అలా అరుస్తావు? విప్పి చూడు. పాపం నీ బొమ్మలన్నీ నా వల్లే పగిలిపోయాయి. ఆ ఉన్నవాడు లేనివాడు బొమ్మ ఒకటి తప్ప. వాటి రేట్ ఎంతో నాకు తెలీదు. ఎక్కువైతే తర్వాత ఇస్తాను, మిగిలితే నువ్వే ఉంచేసుకో. నీ ఇంత మంచి మనిషి నేను ఎప్పుడు చూడలేదయ్యా. ఇచ్చిన డబ్బు వద్దని నేనెందుకు తిరిగి ఇవ్వటం? మళ్ళీ బొమ్మలు కొనడానికి డబ్బు లేదే అనుకున్నా. అవును, ఇక్కడ నీకేం పనయ్యా? నాకేం పనా? ఇదే మన ఇల్లు. ఈతోవా? ఇంత మంచి ఇల్లు ఎప్పుడైనా చూసావా? చూడు, ఇల్లు మొత్తం సిమెంటే. పెద్దదానివో చిన్నదానివో వెతుక్కుంటూ వచ్చావు. లోపలికి రావచ్చుగా. ఇది ముందు వైపు, అది పెరడు. ఈ ఇంటికి ముందు వెనక కూడా ఉన్నాయా? కింద పైన కూడా ఉన్నాయి. పునాది ఇక మీద తవ్వాలి. పదా. సరే. ఆగగగగ. ఏంటి ఉడికాలు ముందు పెట్టరా. ఇందులో శకునాలు ఒకటా? దేవుడు ఉన్నాడుగా. కూర్చో. వాళ్ళెవరు? ఎవ్వరూ లేరు. ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇంతవరకు అనుకోలేదు. కొన్నాళ్ళ క్రితమే నాకు నచ్చిన అమ్మాయి తెలిసింది. నాకు ఆ అమ్మాయి పేరునా చెప్పలేదు. అడగాలంటే ఏమనుకుంటుందో అని భయం. అయ్యో, నా పేరు కస్తూరియా. ఏయ్, నేను నీ గురించి అన్నా. నాకు నచ్చిన అబ్బాయి పేరు నేను తెలుసుకొచ్చా? అయ్యో, నా పేరు రత్నం. ఓయ్, నేను ఇక్కడున్నా. నువ్వు ఇంకెప్పుడు నా వల్ల ఉండాల్సిన వాడివే. పడుకో. ఉమ్, ఉమ్, ఉమ్.